తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు అని దేవుడిరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, రోగిని కాపాడటానికి డాక్టర్ అవసరం, నేరస్తుణ్ణి రక్షించడానికి న్యాయాధిపతి అవసరం. అలాగుననే పాపి అయిన మనిషిని తన పాపము నుండి రక్షించుటకు పరిశుద్ధుడైన దేవుడు అవసరం. అందుకే ఆ పరిశుద్ధుడైన దేవుడే సమస్త మానవాళికి రక్షకునిగా ఈ లోకములో పుట్టి ఉన్నాడు. ఈ రక్షకుడు ఎందుకు జన్మించవలసి వచ్చింది అనగా, లోకమును రక్షించుటకు, నరకము నుండి తప్పించుటకు, అపవాది క్రియలు లయపరచుటకు, నిత్యజీవమును ఇచ్చుటకు, మనకు సమృద్ధి కలుగజేయుటకు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, మనిషి చేస్తున్న పాపము వలన వచ్చే నిత్యనాశనము అనగా రెండవ మరణమైన నరకము నుండి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నీవు ఆయనను నీ హృదయంలోనికి చేర్చుకోగలిగితే నేడే ఆయన నీ హృదయంలో జన్మిస్తాడు. తద్వారా భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు వర్తించే గొప్ప రక్షణ నీకు అనుగ్రహించి నిన్ను దేవునితో సమాధానపరుస్తాడు, పరలోకరాజ్య వారసునిగా చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.